తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగర్లో గోహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కారణమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఆదేశాలకు తలొగ్గదని విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నడి రోడ్డుపై వచ్చి పోలీసులపైనే దౌర్జన్యం చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత హేయమని ఆయన విమర్శించారు. ఈ మేరకు బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. స్వయంగా రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ గోరక్షణలో ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు పేరుకు మాత్రమే ఉన్నాయని, ఎక్కడా కూడా ఆవులను పట్టుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పందించి అక్కడక్కడ డంపు చేసిన గోవులను వెంటనే విడుదల చేసి గోశాలకు తరలించాలని బాలస్వామి డిమాండ్ చేశారు. ఇతర వివరాలకు పగడాకుల బాలస్వామి, ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 9912975753 9182674010 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భాగ్యనగర్లో గోహత్య కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బక్రీద్ దగ్గర పడుతున్న కొద్దీ గోవుల అక్రమ రవాణా మరింత పెరిగిపోతుంది. ఎక్కడికెక్కడ డంపు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అయితే గోరక్ష చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము విఫలమైపోతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనేటటువంటి మాటకు కట్టుబడి ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గోహత్య నిషేధ చట్టాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైపోతున్నది. ఎంఐఎం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు రోడ్డుపైకి వచ్చి పోలీసులకే సవాల్ విసురుతూ, నానా యాగి చేస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఎంఐఎం ఆగడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము పూర్తిగా విఫలమవుతా ఉన్నది. పైగా గోవులను కాపాడేటటువంటి విషయంలో ముందుకు వచ్చినటువంటి గోరక్షకులపైనే కేసులు నమోదు చేసి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి కోతకు సిద్ధంగా ఉంచి డంపు చేసినటువంటి ఆవులను విడుదల చేసి గోశాలకు తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముస్లిం సంతుష్టి కోసము, ఓటు బ్యాంకు రాజకీయాల కోసము హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టవద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యాధునితమైనటువంటి గోశాలలు నిర్మాణం చేస్తున్నాడని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి విపరీతమైనటువంటి స్థాయిలో కోతకు సిద్ధమైపోతున్నటువంటి గోవులను కాపాడటంలో మీరు ఎందుకు చొరవ చూపడం లేదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తూ ఉన్నది. స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి, రైతు బిడ్డ అయినటువంటి డీజీపీలు ప్రత్యేక చొరవ చూపి గోవులను రక్షించి హిందువుల మనోభావాలు కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్.